హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్ము. ఇంకేదైతే సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. ఆ రోజు మేము ఈవినింగ్ ఏం వంట చేసుకున్నాం ఏం కథ అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నా. ఇంకెవరన్నా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో మొత్తం చూసి వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా సండే రోజు అయితే ఈవినింగ్ ఇట్లా మేము ఫిష్ కర్రీ అయితే వండుకున్నాము. ఇంకా దీన్ని మొట్ట చేప అంటారంట. దీని రేటు ఎక్కువనే ఉంది. కేజీ వచ్చేసి 500 అట్లా అయితే తీసుకున్నారు. ఇంక ఇందులో ఎక్కువ ముళ్ళు ఉండయని అన్నారు. కాకపోతే ఇంకా మేము తినేటప్పుడు మాకు చిన్న చిన్న ముళ్ళు అయితే వచ్చినాయి అన్నమాట. ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పినా కదా, ఈవినింగ్ అయితే ఇట్లా మా అమ్మతోని ఆయిల్ అయితే అనిపించుకుంటున్నా జుట్టుకు. నేను ఇంకా ఈ హెయిర్ కూడా కట్ చేసుకున్నా సండే రోజు మార్నింగ్ అయితే. అది షార్ట్ వీడియోలోనైతే పోస్ట్ చేస్తా. ఇంక ఇప్పుడైతే హెయిర్కి ఆయిల్ అయితే అంటిపించుకుంటున్నాను అనమాట. మనం పల్లెటూర్లలో అయితే ఎక్కువ మంది అయితే ఎప్పుడు నెత్తికి నూనె పెట్టుకునే ఉంటారన్నమాట. ఇంకేదా మా మిన్ని అయితే ఏడుస్తుంది. దానికైతే బాగా ఇరిటేట్ అనిపిస్తుంది. ఇట్లా కొత్త ముఖాలను చూసినట్టే అనిపిస్తుంది. ఊరికి ఏడుస్తుంది అన్నమాట. ఇంక ఇదైతే మా నిక్కి అన్నమాట, మా ఇంకొక బాబాయ్ కూతురు. అందరు చిన్నపిల్లలే ఉంటారన్నమాట. ఇంకా నాకే ఊరికి ముందు లగ్గం చేసేది కదా. ఇంకా మా కజిన్స్ కానీ మా సిస్టర్స్ కానీ ఎవరికి పెళ్లి కాలే. నాకు ఒక్కదానికే ముందైతే పెళ్ళి అయిపోయింది. ఇంకా మొన్న మా నవ్య కూడా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా మా నవ్య అయితే నాకు తోడుంది. ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో ఇద్దరికైతే పెళ్ళిళ్ళు అయిపోయినాయి అన్నమాట. ఇంకా కూర విషయానికి వస్తే కూర అయితే మా అమ్మనే వండుతుంది అన్నమాట. ఎప్పుడు చేపలు తీసుకున్నా సరే మా అమ్మనే వంట చేస్తుంది అన్నమాట. చేపలే కాదు ఏ కూర అయినా సరే మా అమ్మనే వంట చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో పూటకు 10 మంది అయితే ఉంటామన్నమాట. ఇంకా మేము చేస్తే అయితే ఒక్కొక్కళ్ళకి ఇద్దరికి సరిపడిన వండుతాము. అందుకే మేము ఇంకా వంట జోలికి పోము. ఇంకా ఎప్పుడైనా సరే మా అమ్మనే వండి పెడుతుంది అన్నమాట. అసలు మీ ఏరియాలో చేపలను ఏమని పిలుస్తారు? మేమైతే చిన్నప్పటి నుండి జిమ్మలనే పిలుస్తాము. కాకపోతే వీడియో కోసమని ఇంకా చేపలు అనాల్సి వస్తుంది. మరి మీరేమంటారో అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. చేపలు అంటారా లేకుంటే జిమ్మలు అంటారా అనేది. ఇంకా ఈ వీడియోలో అయితే నేను నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్పీరియన్స్ చెప్తా అనుకుంటున్నా. అది నేను 2022లో అట్లా స్టార్ట్ చేసిన అన్నమాట. అప్పుడే నేను ఛానల్ని కంటిన్యూగా రన్ చేసిన వాటికి నాకు ఇప్పుడైతే ఇంత ఇబ్బంది ఉండపోతుండే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా మనకు షార్ట్స్ అవైలబుల్ ఉండే అన్నమాట. ఇంకా ఏ వీడియో పెట్టినా కానీ మంచి రీచ్ అయితే ఉంటుండే వ్యూస్. ఇంకా సబ్స్క్రైబర్లు కూడా తొందరగా వస్తుండే. కాకపోతే ఇప్పుడు అట్లా కాదన్నమాట. మనం ఒక్క వీడియో పెడితే ఒక్క సబ్స్క్రైబరే వస్తుర్రు. ఇంక ఇప్పుడు నేను 600 వీడియోస్ వరకు పెట్టినా కావచ్చు. 600 వీడియోస్కి 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా బాగా కష్టం అనిపిస్తుంది వీడియోస్ చేయడానికి. కాకపోతే ఇంకా అనుకున్నాం కదా, కష్టపడాలి కొంచెమైనా సరే. ఇంకా రీచ్ వచ్చేదాకా కొంచెం ఓపికతో ఉంటే దాని తర్వాత మనకి కొంచెము మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడ సెకండ్ ఛానల్ వచ్చేసి నేను 2024లో అట్లా చాలు చేసిన మా అమ్మ తల్లి పుట్టిన తర్వాత. ఇంకా దానికైతే పెద్ద సబ్స్క్రైబర్ లేదు, ఎక్కువ రీచ్ కూడా లేదు. ఫస్ట్ ఛానలే మంచిగా ఉండే అన్నమాట నాకు. కాకపోతే ఆ ఫోన్ ఇంకా నేను ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంకా పక్కకు పెట్టేసిన. ఇంకా ఫోన్ వేరేది తీసుకున్నప్పుడు అదే ఛానల్ని అదే ఫోన్లో యూజ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా పాస్వర్డ్ మర్చిపోయినా అని చెప్పేసి ఇంకా అదైతే రాలేదన్నమాట. ఇంకా ఛానల్ని అట్లనే వదిలేసి ఇంకా కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. సెకండ్ ఛానల్ అది చెప్పిన కదా, అందులో మా అమ్మ తల్లి క్యూట్ మెమొరీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మేము చేసిన వీడియోస్ అవి ఏం లేవు, వ్లాగ్స్ అవి. కాకపోతే ఫస్ట్ ఛానల్లో వ్లాగ్స్ అవి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా సెకండ్ ఛానల్లో మా అమ్మ తల్లి మెమొరీసే ఉంటాయి అన్నమాట. ఇంక థర్డ్ ఛానల్ ఇంకా ఆల్ మిక్స్ అన్ని కంటెంట్స్ మిక్స్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నా. కాకపోతే ఇంకా రీచ్ అయితే ఎప్పుడు వస్తుంది అనేది అర్థమవుతలేదు. ఇంకా నేను ఈ ఛానల్లోనైనా మంచి సక్సెస్ రావాలని అనుకుంటున్నా. దానికోసం మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ అండి, ఎవరన్నా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకెలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ప్రతి వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో విషయానికి వస్తే ఆల్రెడీ నేను ముందే చెప్పిన కదా, మొట్ట చేపల కూర అని చెప్పేసి. ఇంకా కూర అయితే అయిపోయింది. ఇంకా గిన్నెలలో వేసుకొని తినుడే అన్నమాట. ఇంక ఈడ కూడా కొత్త సిస్టమ్స్ అయితే నేర్చుకుంటున్నాము. ఫస్ట్ అయితే మనము గిన్నెలా కూర వేసుకోవాలంట. ఇదైతే నేను యూట్యూబ్ షార్ట్స్లలో ఇన్స్టా రీల్స్లలో చూసిన అన్నమాట.
ఇంకా దీని ఎన్నుకున్న రీజన్ కరెక్టే అయినా కానీ మనకు చిన్నప్పటి నుంచి పెద్దగా అలవాట్లేదు కాబట్టి ఇట్లాంటివి ఎక్కువగా పాటించడానికి అవ్వదన్నమాట. ఇంకెప్పుడైనా గుర్తొచ్చినప్పుడే ఇట్లా పాటించుడు అన్నమాట. ఇంకేడ నాకైతే నేను అన్నం వేసుకుంటున్నాను అన్నమాట. అందరు ఈవినింగ్ టైంలో తిన్నాం కానీ ఇంకా నాన్ వెజ్ కూర అంటే కొంచెం ఒక 2 బుక్కలు ఎక్కువ తింటామని ఎక్స్పెక్ట్ చేస్తాము. నేనైతే చికెన్ మటన్ తిన్నంత ఈ జిమ్మల కూర అయితే తినానన్నమాట. ఇంకా నాకు టేస్ట్ అయితే మంచిగా అనిపించింది. కాకపోతే ఇంకా ఉప్పు కొంచెం పులిపే తక్కువ అనిపించింది అంతే. ఇంకా నేనైతే మా అమ్మకి చెప్తున్నా, ఎప్పుడు చూడు కూరలలో నువ్వు ఉప్పే తక్కువ వేస్తావు అని చెప్పేసి. ముళ్ళు కూర్చుందా? నీకు తలకాయ అంటే ఇష్టమా? జిమ్మల్ అంటే ఇష్టమా? ఇస్తాం